ప్రొఫెసర్ సాయిబాబా గారి వైఫ్ కూడా మనతో పాటే ఉన్నారు. సో ఆవిడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే? దాదాపు 10 సంవత్సరాలు మన అనుకున్న మనిషి మనతో పాటు లేరు అంటే అదొక రకమైన ట్రమాటిక్. అలాంటిది ఆవిడ ఆవిడ ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు, ఎలాంటి బాధలు ఎదుర్కొన్నారని ఆవిడని అడుగుదాం. మేడం మీరు చెప్పండి. అంటే దాదాపు 10 సంవత్సరాలు సార్ మీతో లేరు అండ్ అంటే మీరు కూడా జైళ్ళ చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగి ఉన్నారు. ఎలా ఉండే మేడం అప్పుడు ఆ టైంలో? అది చాలా క్లిష్టమైన పరిస్థితే. మీకు ఎందుకంటే నేను 15 సంవత్సరాల వయసు నుంచి సాయి మేము మంచి స్నేహితులము, దోస్తి. తనని ఎప్పుడు చూడకుండా మాట్లాడకుండా ఉండలేదు నేను. ఇదే ఫస్ట్ టైము ఇన్ని సంవత్సరాలు అలా దూరంగా ఉండడం అన్నది. ఇది జీర్ణించుకోవడానికి కష్టమే అయినా మేమేమి తప్పు చేయలేదు, ఏమి నేరం లేదు. ప్రజలు రాజ్యాంగం కల్పించిన ప్రజలకు ఉండాల్సిన హక్కుల్ని రాజ్యమే పాలరాస్తున్నప్పుడు ప్రశ్నించాం మేము. అది అది చట్టపరంగా న్యాయం, అది మన రాజ్యాంగంలోనే ఉన్నది. అందుకోసం పోరాడిన తనని అలా ఫాల్స్ కేసు పెట్టి జైల్లో పెట్టారు కాబట్టి అది నేను ఎప్పుడు దుఃఖించలేదు. ఎందుకంటే అది ఫాల్స్ కేసు అని నిరూపించి తనని విడుదల చేయాలనే గట్టి పోరాటంతో అలా చేసినాం. మీరు అంటే నేను జనరల్ గా మీరు బయట పోరాటం చేసి ఉంటారు, ఎందుకంటే సార్ని విడిపించాలి, ఖచ్చితంగా విడిపించాలి అన్నప్పుడు. కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ శ్రేయభిలాషులు కానీ మీకు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు? అది నిజానికి నేను ఇందాకనే చెప్పి ఉండాల్సింది. చాలా నా ఫ్రెండ్స్, నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ కానీ, డిగ్రీ ఫ్రెండ్స్ కానీ, ఇంకా మా రిలేటివ్స్, మా సిస్టర్స్ అందరూ కూడా సపోర్ట్ ఉన్నారు. ఎప్పుడు కూడా ఇది తప్పు అని ఏమీ అనుకోలేదు. ఇంకా మా బ్రదర్ ఇన్లా వాళ్ళ ఫ్యామిలీ, మా తోటికోడలు శైలజ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా మాకెంతో సపోర్ట్ ఇచ్చారు. అట్లా మాకు నిజానికి అదే ఒక ప్లస్ పాయింట్. నేను ఇంత తీవ్రంగా కూడా ఉద్యమం చేయడానికి బయట టీచర్స్, విద్యార్థులు, ప్రజలు ఎంత సపోర్టో అలా ఫ్యామిలీ నుంచి కూడా మాకు అంత సపోర్ట్ దొరికినందుకే నేను దృఢంగా నిలబడగలిగాను. ఈ మానసిక అంటే జనరల్ గా మన వాళ్ళకి చిన్న దెబ్బ తగిలింది అంటేనే మనం ఎంత విలువలాడిపోతుంటాం. అలాంటిది దాదాపు 10 సంవత్సరాలు లేరు. మీ మానసిక పరిస్థితి ఎలా ఉండేది? అదే అంటే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి కూడా స్పందించేదాన్ని, సెన్సిటివ్. ఆ సెన్సిటివ్నెస్ వల్లనే నేను ఇట్లా ప్రజల సమస్యలు నా సమస్యలుగా ఫీల్ అయ్యాను. ఈ అసమానతలు ఉండకూడదు, సమాజం అందరూ ఈక్వల్ గా ఉండే సమాజం ఉండాలని కోరుకున్నాను. అదే విధంగా సాయి కూడా దానికోసమే పోరాటం చేశాడు. అలా చేస్తున్నందుకే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు రాజ్యం తెలుసు కాబట్టి ఈ బాధ తాత్కాలికమే అని నేను ముందడిగేసాను. సూపర్ మ్యామ్. అంటే ఇంతకు ముందు మీ స్పీచ్ వింటున్నప్పుడు కూడా చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంది. అంటే ఇలా ఉండాలి ఒక అమ్మాయి, ఒక లేడీ అని నాకు చాలా అనిపించింది. అండ్ ఫైనల్ గా అంటే మీరు మళ్ళీ ముందు ఇప్పుడు ఫాల్స్ కేసు అని తెలిసి అరెస్ట్ చేశారు, ఇన్ని సంవత్సరాలు ఉంచారు, అది కూడా దారుణంగా 10 సంవత్సరాలు అంటే అది చిన్న మాట కాదు. అలాంటి ముందు మీరు ఎలాంటి పోరాటాలు చేయబోతున్నారు అండ్ ముందు మీరు ఎలాంటి స్టెప్ వేయబోతున్నారు? ముందు నేనే అని కాదు, మనందరం కూడా వేయాల్సింది ఏంటంటే జైల్లో అన్యాయంగా అక్రమంగా నిర్బంధించబడి మగ్గిపోతున్న వాళ్ళందరినీ విడుదల చేయడానికి ఒక విశాల ఉద్యమం నిర్మించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళకి చదువు రాని వాళ్ళు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీస్, స్త్రీలు, అట్టడుగు వర్గాల వాళ్ళ మీద ఈ క్రూరత్వం, హింస దారుణంగా ఉన్నాయి. కనీసం ఇప్పుడు నేను ఒక సిటీలో అందుబాటులో ఉన్నాను, నాకు అందరూ అందుబాటులో ఉన్నారు హెల్ప్ చేయడానికైనా. కానీ అక్కడ వాళ్ళకి ఎవ్వరూ లేరు. అసలు అరెస్ట్ అయ్యిందన్న విషయం కుటుంబాలకు తెలియని దుస్థితి. ఇంకా లాయర్స్ అంటే ఏంటో తెలియదు, కోర్టులు అంటే తెలియదు, జైలు అంటే తెలియదు. అలాంటి వాళ్ళు అన్యాయంగా అరెస్ట్ అయ్యి జైలులో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి తెలియదు. అలాగా లాయర్స్ అవసరం కూడా ఎంతో ఉన్నది. అట్లా
లాంటి లాయరే మా కేసులో ఉన్న సురేంద్ర గాడ్లింగ్ ఆయన్ని కూడా, ఎందుకంటే ఆయన అలా ఆదివాసులకి నిస్వార్థంగా ఒక్క పైసా లేకుండా పనిచేసి అన్యాయంగా పెట్టిన ఎంతో మందిని విడుదల చేపించాడు. అది పెట్టుకునే ఆయన్ని కూడా అన్యాయంగా ఇప్పుడు భీమా కోరేగావ్స్ లో పెట్టారు. అట్లా ఎంతో మంది ప్రొఫెసర్ హనీబాబు సాయి బాబాతో ఢిల్లీ యూనివర్సిటీలో రిజర్వేషన్స్ అమలు కోసం, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ అమలు కోసం పోరాటం చేసిన హనీబాబుని కూడా అన్యాయంగా భీమా కోరేగావ్ కేసులో పెట్టారు. అంటే ఒక సాయి ఇతరులు విడుదలైనంతలోనే ఈ పోరాటం ముగిసిపోలేదు. ఇలాంటివి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరి విడుదల కోసం ఒక విశాల ఉద్యమంలో మనం అందరం భాగం అవ్వాల్సిన అవసరం, కర్తవ్యం మన ముందున్నది. అవును మేడం, డెఫినెట్ గా. అంటే రీసెంట్ గా ఇవి చూసినప్పటికి కూడా దళితుల మీద చాలా దారుణాలు జరుగుతున్నాయి. నేను కూడా చాలా వీడియోస్ చూస్తున్నాము, డైరెక్ట్ గా కూడా చూస్తున్నాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.